పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. యేసు అచట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున ఆయనను కాలినడకన వెంబడించిరి. యేసు ఒడ్డు చేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు మనము గమనిస్తున్నటువంటి ఒక చక్కనైనటువంటి మాట, ప్రభువు ఒడ్డుకు, సరస్సు ఒడ్డుకు చేరుకున్నారని తెలుసుకున్నటువంటి ప్రజలు కాలినడకన ఆయనను వెంబడిస్తూ గుంపులు గుంపులుగా ఆయన చెంతకు వచ్చారట. ఆ వచ్చిన వారిలో అనేక మంది రోగస్తులు, అనేక మంది వ్యాధిగ్రస్తులు, అనేకమైనటువంటి బాధలతో, వ్యాధులతో, రోగాలతో, కష్టాలతో ఆయన చెంతకు వచ్చినటువంటి ఆ జనులను చూచి వాక్యం అంటుంది 14వ వచనములో, యేసు ఒడ్డు చేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. ప్రజల కష్టాలు, బాధలు చూచి ప్రభువు జాలిపడ్డాడటండి. జాలిపడి వారి వ్యాధులను, రోగాలను నయము చేసి వాళ్లకు స్వస్థతనిచ్చెను అని వాక్యము ఘోషిస్తుంది. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి అనేక మంది బిడ్డలు కూడా మీరు కానీ, మీ కుటుంబాలలో కానీ ఎవరో ఒకరు ఏదో ఒక వ్యాధితో, ఏదో ఒక రోగముతో బాధపడుతూ ఉండవచ్చు. లేదా మీ కుటుంబంలో శాంతి సమాధానం లేక అల్లాడిపోతూ ఉండవచ్చు. లేదా కష్టాలతో, ఇబ్బందులతో, సమస్యలతో తల్లడిల్లిపోతూ ఉండవచ్చు. ఆర్థిక భారము, అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నారేమో. ఈ రోజున ప్రభుని యొక్క వాక్యము చెబుతుంది, ఆయన చెంతకు వచ్చినటువంటి ప్రజలను చూచి ఆయన జాలిపడి వారి వ్యాధులను, రోగాలను నయము చేసి వారికి స్వస్థతనిచ్చినట్లుగా వాక్యము పలుకుతూ ఉంది. ఈ రోజున మనము కూడా ప్రభుని స్వస్థతలు పొందుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఈ రోజున ప్రత్యేక విధముగా కొద్ది సమయము పాటు నేను స్వస్థత ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలలో ఎవరైనా వ్యాధితోనూ, బాధతోనూ ఉంటే, లేదా మీ కుటుంబంలో ఏదైనా కష్టం ఉంటే, ఇబ్బంది ఉంటే, సమస్య ఉంటే రండి. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభుని చెంతకు రండి. కానీ వచ్చేటప్పుడు 2 విషయాలు గుర్తు పెట్టుకొని రండి. 1, వాక్యము పలుకుతూ ఉన్నట్లుగా మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగునది తప్పక జరుగుతున్నది అని నమ్మి, విశ్వసించి ప్రార్థన చేయండి అని ప్రభువు అంటున్నాడు. కాబట్టి మీరేం చేయాలా? నేను ప్రార్థన చేయటము కాదు, నాతో పాటు మీరు ప్రార్థన చేయాలా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవిస్తూ ప్రార్థన చేయాలి. 2వది, విశ్వాసముతో ప్రార్థన చేయాలా. మీరు అడిగినది తప్పక జరుగుతుంది అని నమ్మి, విశ్వసించి, మోకరించి ప్రార్థన చేయండి. ఈరోజు మీ కష్టాన్ని ప్రభు కడతీర్చబోతున్నాడు. మీ బాధను ప్రభు తీర్చబోతున్నాడు. మీ రోగాన్ని, వ్యాధిని ప్రభు నయం చేయబోతున్నాడు. మీ అప్పుల బాధ నుండి మేము కాపాడబోతున్నాడు. ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. మీరు సిద్ధముగా ఉన్నారా? సిద్ధపడండి. ఎందుకంటే వాక్యము చాలా చక్కగా, అదే మత్తయి శుభవార్తలో మనము చాలా వాక్యాలు చూస్తూ ఉంటాం. 9వ అధ్యాయములో చూస్తే 2వ వచనములో పడకపై పడి ఉన్నటువంటి పక్షవాత రోగిని కొందరు ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యము వహింపుడు, నీ పాపములు పరిహరించబడినవి అని ప్రభు పలుకుతూ 6వ వచనములో, ఇక నీవు లేచి నీ ఇంటికి పడకనెత్తుకుని పొమ్ము అని ప్రభు అంటున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, విశ్వాసముతో
విశ్వాసముతో పడకపై పరుండబెట్టి తీసుకుని రాబడినటువంటి పక్షవాత రోగిని వారి యొక్క విశ్వాసమును చూచి ప్రభువు లేచి ఇంటికి వెళ్ళము అంటూ స్వస్థతనిచ్చి పంపాడండి. అదే విధముగా అదే 9వ అధ్యాయములో మనం ఇంకా చూస్తూ ఉన్నాం. 27వ వచనములో ఇద్దరు గుడ్డివారు ఆయనను వెంబడింపి, దావీదు కుమారా మమ్ము కరుణింపుమయ్యా అంటూ ఉంటే ప్రభువు వారి విశ్వాసమును చూచి వారి నేత్రములను తాకి, మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అని పలికెను. వెంటనే వారు దృష్టిని పొందిరి. గుడ్డివారు ఆయన చెంతకు వచ్చినా కూడా ప్రభు వాళ్ళని ముట్టాడండి, తాకాడు. స్వస్థతని వారి నేత్రములను తాకి, వారి విశ్వాసమును చూచి వారి నేత్రములను తాకినట్లుగా వాక్యము పలుకుతూ ఉంది. ఈ రోజున నీ విశ్వాసమును చూడబోతున్నాడు. బిడ్డా, నీవు మోకరించి అడుగు, మోకరించి ప్రార్థించు, విశ్వాసముతో ప్రార్థించు. ఎవరికి తెలుసు, నీ విశ్వాసమును చూచి ప్రభువు నిన్ను ముట్టబోతున్నాడేమో, మీ బిడ్డలను ముట్టబోతున్నాడేమో, మీ కుటుంబంలోని వారిని ముట్టబోతున్నాడేమో, మీ సమస్యను తీర్చబోతున్నాడేమో, మీ రోగాన్ని నయం చేయబోతున్నాడేమో. విశ్వాసమును చూచి 12 ఏళ్ల రక్తస్రావ రోగి, ఇదిగో ఆయన వస్త్రమును తాకితే చాలు, ఆయన వస్త్రమును తాకితే చాలు, నా రోగము నయమైపోతుంది అంటూ అటుగా దారిలో వెళుతున్నటువంటి గుంపులో గోవిందగా ప్రభు వస్త్రాన్ని అలా తాకిందండి. ఆయన వస్త్రాన్ని అలా తాకినంతనే ఆయనలో నుండి ఏదో ఒక శక్తి వెళ్ళిపోయి ఆ బిడ్డకు నయము చేస్తూ వెంటనే ప్రభు తిరిగి, అమ్మా ఇక్కడ నన్నెవరో తాకారు అని చెప్పగానే, నేనేనయ్యా అంటున్నటువంటి ఆ బిడ్డ వైపు చూచి, ఆ స్త్రీ వైపు చూచి, నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూరుస్తుందమ్మా అంటే 12 ఏళ్ల రోగము నయమైపోయింది. ఈ రోజున నీ రోగము ఎంత కాలము నుండి ఉన్నా, నీ వ్యాధి ఎంత పెద్దదైనా, నీ బాధ, నీ కష్టము ఎంతటిదైనా, ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, ప్రభుని యొక్క వాక్యము ఘోషిస్తుంది, నేను నమ్ముతున్నాను. మీరు నమ్మితే నాతో ఏకీభవించండి. ఈ రోజున ప్రార్థిద్దాం, అందరము కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయటానికి కావలసినది ముఖ్యమైనది విశ్వాసము, నమ్మకము. ప్రభుని నమ్మితే చాలు, విశ్వాసముతో అడిగితే చాలు, ప్రభు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఈరోజు ఒక 5 నిమిషాల పాటు అందరము కూడా కళ్ళు మూసుకుని భక్తితో విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేయబోతూ ఉండగా నమ్మి విశ్వసించినటువంటి వారు గుర్తుపెట్టుకోండి, మీకు స్వస్థతనిస్తుంది, మీ బాధలు తీరుస్తుంది నేను కాదు. నేను మీ తరపున మీతో కలిసి ప్రభుని అడగబోతున్నా. ప్రభువే మిమ్మల్ని తాకి స్వస్థతలు, సంపూర్ణ ఆయురారోగ్యాలు, మీ కష్టాలు, బాధలు తీర్చాలని నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉండగా, నేను ఒక్కడిని చేస్తే సరిపోదు, మీరు కూడా మోకరించి ప్రభుని దీవెనలు పొందుకోవాలనుకున్న వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు, నమ్మినటువంటి వాళ్ళు విశ్వాసముతో మోకరించి ప్రార్థన చేయండి. నిత్యము స్తుతులకు పాత్రుడవైనటువంటి దేవాది దేవ, నీకే స్తుతులు తండ్రి, స్తోత్రములయ్యా. యేసయ్య, నిన్నే నమ్మినటువంటి బిడ్డలమయ్యా. యేసయ్య, నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నామయ్యా. అనేక సంవత్సరాల నుండి తండ్రి బిడ్డలు అనేక బాధలలో ఉన్నటువంటి బిడ్డలుండి ఉండవచ్చు, అనేక రోగాలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉండవచ్చు. అయ్యా, ఈ రోజున ప్రత్యేకముగా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలలో ఏ బిడ్డ వ్యాధి బాధతో, రోగముతో, కష్టముతో, ఇబ్బందితో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో బాధపడుతూ మోకరించి ప్రార్థన చేస్తున్నారో, ఈ ప్రార్థనను వింటున్నటువంటి వారు ఎవరైతే ప్రార్థన చేయమని అడుగుతున్నారో వారందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రార్థన చేస్తూ ఉండగా, నిన్ను నమ్మినటువంటి బిడ్డలము నీ పాదాలు పట్టుకుని ప్రతిమాని అడుగుతున్నానయ్యా. యేసయ్య, నీ వాక్యములో సెలవిచ్చినట్లుగా మీరు ప్రార్థించినప్పుడు జరుగుతుంది అని నమ్మి విశ్వసించి ప్రార్థన చేయండి అంటూ మీరు చెప్పినటువంటి మాటను నమ్మి ప్రార్థిస్తున్నాం. ప్రేమమయుడైనటువంటి యేసయ్య, ఈ యొక్క రోజున ప్రత్యేకముగా మేము జరుపుతున్నటువంటి ప్రార్థనలో ఇక్కడ ఉండి ప్రార్థన చేసుకున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నీవు ముట్టుము తండ్రి, తాకుమయ్యా. యేసయ్య, ఆశీర్వదించుము తండ్రి. ఏ బిడ్డ దేనికోసం ప్రార్థన చేస్తున్నారో, ఏ అవసరముతో ప్రార్థన చేస్తున్నారో, ఏ బాధతో ప్రార్థన చేస్తున్నారో నీకు మాత్రమే తెలుసయ్యా. వారి కష్టం ఎట్టిదైనా, వారి బాధ ఎట్టిదైనా
ప్రతి కష్టాన్ని కడతీర్చుము తండ్రి. వారి బాధను తీసివేయమయ్యా యేసయ్య. అనేక మంది బిడ్డలు డాక్టర్లకు అంతు చిక్కనటువంటి రోగాలతో కానీ, మందులకు నయము కానటువంటి రోగాలతో, నొప్పితో, గాయాలతో, బాధతో, జ్వరముతో కావచ్చు, ఏదైనా వ్యాధితో, ఏదైనా జబ్బుతో కావచ్చు, అనేక మంది బిడ్డలు ఇంకా బాధపడుతూ ఉన్నారయ్యా. మందులకు కూడా నయము కానటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఈ రోజున ప్రార్థనలో పాల్గొని యేసయ్యా మమ్ము ముట్టుమయ్యా, యేసయ్యా మమ్ము తాకుమయ్యా అంటూ ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నీకు సమస్తము సాధ్యమని మేము నమ్ముతున్నాం. నీకు సాధ్యము కానిదంటూ ఏమీ లేదయ్యా యేసయ్యా. బిడ్డల తరపున నీ పాదాలు పట్టుకుని నీ ప్రతిమాలి అడుగుతున్నా. ఒక్కసారి బిడ్డలను ముట్టండి తండ్రి, తాకయ్యా యేసయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధ హస్తాన్ని కుమ్మరించు, నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించుము. ఆత్మీయవరములను కుమ్మరిస్తూ నీ ఆత్మను బిడ్డలపై కుమ్మరించడంతో పాటు నీ హస్తాన్ని వారిపై ఉంచండి తండ్రి. యేసయ్యా, నీ పవిత్ర హస్తాన్ని బిడ్డలపై ఉంచండి. ప్రతి బిడ్డను ముట్టుము రాజా, తాకుము తండ్రి, ఆశీర్వదించుమయ్యా. అయా, గ్రుడ్డి వారు నీ చెంతకు వస్తే వారి విశ్వాసాన్ని చూచి వారి రోగాన్ని నయము చేస్తూ నేత్రాలు తాకి వారికి స్వస్థతనిచ్చావు. ఇక్కడ ఉన్నటువంటి నీ బిడ్డలలో ఏ బిడ్డ ఏ అవసరముతో ప్రార్థన చేస్తూ, ఏ రోగముతో, ఏ జబ్బుతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ప్రార్థన చేస్తున్నా వారిని కూడా తాకి వారి విశ్వాసాన్ని బట్టి వారికి స్వస్థతనివ్వండి. అయ్యా, 12 ఏళ్ల రక్తస్రావం రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డ నీ అంగి అంచును తాకినంత మాత్రానే నీలో నుండి శక్తి వెళ్ళి ఆ బిడ్డ రోగాన్ని నయము చేసింది. 12 ఏళ్లుగా బాధపడుతున్నటువంటి ఆ బిడ్డ స్వస్థతను పొందుకోండి. ఇక్కడ ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలలో నిన్ను ప్రార్థన చేస్తూ యేసయ్యా మమ్ము తాకుమయ్యా, మమ్ము ముట్టుమయ్యా, నీవే మాకు దిక్కయ్యా అంటూ అడుగుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ముట్టుమయ్యా. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నా, ఎంతగా రోధిస్తున్నా, ఎంతగా బాధతో కృంగిపోయి ఉన్నా, అయ్యా ప్రతి రోగము నీకు తల వంచుతుంది, ప్రతి బాధ నీకు తల వంచుతుందని మేము నమ్ముతున్నాం. నీ స్వస్థతలు ఇవ్వగలిగినటువంటి దేవుడవని, అద్భుత శక్తి కలిగినటువంటి దేవుడవని మేము నమ్మి యేసయ్యా నీ పవిత్రమైనటువంటి పాదాలు పట్టుకుని అడుగుతూ ఉండగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను ముట్టయ్యా యేసయ్యా, తాకుము తండ్రి, ఆశీర్వదించుమయ్యా. వారి రోగాన్ని నయము చేయండి, ప్రతి కష్టాన్ని కడతీర్చండి, ప్రతి కన్నీటిని తుడవండి, ప్రతి రోగాన్ని నయము చేస్తూ స్వస్థతలు ఇవ్వయ్యా. ప్రత్యేక విధంగా సంతానము లేక అల్లాడిపోతున్నటువంటి భార్యాభర్తను జ్ఞాపకము చేసుకుంటున్నామయ్యా. బిడ్డల కోసం ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలు ఎంతో ఉన్నారు తండ్రి. భార్యాభర్తల వివాహము జరిగిన అనేక సంవత్సరాలకు కూడా బిడ్డలు లేరని, సంతానం లేనని అందరూ సూటిపోటి మాటలు అంటుంటే వారి బాధ నీకు తెలుసు, వారి కష్టము నీకు తెలుసు, వారి వేదన నీకు తెలుసయ్యా. అనేక మందిపై చాలిపడ్డావు, కరుణ చూపి స్వస్థతనిచ్చావు తండ్రి. అయ్యా, సంతానం లేక అల్లాడిపోతూ ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో సమర్పిస్తున్నా. ఆ బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఆ బిడ్డలు ఎవరు ప్రార్థనలో పాల్గొంటున్నా ఈ రోజు నా బిడ్డల్ని ముట్టండి తండ్రి, తాకుమయ్యా. గర్భఫలాన్ని దయచేయమయ్యా. సంతానములే కల్లాడిపోతున్నటువంటి భార్యాభర్తలకు పండంటి బిడ్డను దయచేయమయ్యా. అయ్యా, నీకు సమస్తము సాధ్యమని నమ్మినటువంటి బిడ్డలుగా అడుగుతున్నాం. నీ పరిశుద్ధ హస్తాలతో బిడ్డల్ని ఒక్కసారి ముట్టండి. అటువంటి భార్యాభర్తలు ఎవరు ప్రార్థనలో పాల్గొంటున్నా ఆ భార్యాభర్తలను ముట్టి తాకి సంపూర్ణ స్వస్థతనిస్తూ పండంటి బిడ్డలను దయచేస్తూ వారికి కావలసినటువంటి గర్భఫలాన్ని దయచేయమని, గర్భఫలము ద్వారా వారికి పండంటి బిడ్డను దయచేసి ఆశీర్వదించమని ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ఈ బిడ్డలలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధతో అల్లాడిపోతున్న బిడ్డలుంటే వారి ఆర్థిక బాధల నుండి గట్టెక్కించమని, సమస్యలు తీర్చమని, అప్పుల బాధల నుండి బయటకు తీసుకొచ్చే మార్గాలు చూపించమని అయ్యా మరి ఒక్కసారి నీ పవిత్రమైనటువంటి పాదాలు పట్టుకొని ఈ రోజున ఈ వాక్యాన్ని వింటూ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డపై నీ పరిశుద్ధ హస్తాలు ఉంచి తాకి ఆశీర్వదించి దీవించి నీ కృపానుగ్రహాలు వారిపై కుమ్మరించమని, వారి విశ్వాసాన్ని చూచి వారిపై నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తూ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి పంపమని, ఏ బిడ్డను కూడా ఉత్త చేతులతో పంపకయ్యా, ఊరకనే పంపకయ్యా, దీవెనలిచ్చి అనుగ్రహాలిచ్చి ఆశీర్వదించి పంపమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.